ఇది మర్చిపోని కేసు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది. ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి. దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం, రైతు కూలీల గురించి మాట్లాడదాం, రైతన్నలకు జరుగుతున్న మోసం, రైతు భరోసా విషయంలో 15,000 అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటంబడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది. దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు. ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయన్న వెంటనే రైతు బంధు. ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమితోని సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం, నీకేం నొచ్చింది? కట్ చేస్తా.